లగచెర్లల రైతులు లడాయి చేస్తందుకు ఎనకపోంటుండు అనుకుంటా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి పట్టుకపోయారు కదా పోలీసులు నిన్న. కలెక్టర్ మీద దాడి చేసుట్ల కేటీఆర్ పాత్ర ఉందని పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ సర్కార్ను కింద మీద చేయాలన్న కేటీఆర్ మాట మీనే రైతులు రెచ్చగొట్టి ఈ కథంతా నడిచిందని ఆయన ఒప్పుకున్నట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ రాసిన వార్తలు వచ్చినాయి కదా. దాంతో కేటీఆర్ అరెస్టుకు అంతా తయారైంది. ఇగనో ఇప్పుడు పట్టుకపోతారు అనుకుంటా హంగామా కూడా నడిచింది. అయితే అలా ముచ్చడంతా తెలిసి గింత కథ అవుతుందని పరిశాన్ అయి జైలుకెళ్ళి అఫిడవిట్ ఇచ్చిండు పట్నం నరేందర్ రెడ్డి. పోలీసులు నా పేరుతోనిచ్చిన కన్ఫెషన్ రిపోర్టు పురాగా తప్పు. కేటీఆర్ గురించి గానీ కేసు గురించి గానీ ఎసొంటి స్టేట్మెంట్ ను పోలీసులు నాకెళ్ళి తీసుకోలేదు, నేను చెప్పనే లేదు. కోర్టుకు వచ్చినాక నా లాయర్ని అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిండు. అప్పటిదాకా నాకంట్లో ఏముందో తెలియదు అనుకుంటా అఫిడవిట్ రాసి సంతకం పెట్టించిండు పట్నం నరేందర్ రెడ్డి. మరి నిన్నటిసారి కేటీఆర్ పేరును పట్నం నరేందర్ రెడ్డి చెప్పిండని ఇక అరెస్టే అని ఎన్ని ముచ్చలు నడిచినాయి ఏం కథ. రిమాండ్ రిపోర్ట్లు ఉన్న తప్పు నేను అసలు కేటీఆర్ పేరే చెప్పలే అనుకుంటా నరేందర్ రెడ్డి అఫిడవిట్ రాసి పంపిండంటే మరి వెనకపోంటి ఏమైతున్నట్టు అనుకుంటా తీరొక్క అనుమానాలు తిరగబెట్టినాయి సోషల్ మీడియాలో. మరి ఇంకా రేపు ఈ ముచ్చట మీద ఎసంటి కొత్త పాయింట్లు బయటకు వస్తాయో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిగా.